Good morning to everyone. Yeah, okay. Now we will start our session. సో ఎస్టర్డే ఏవైనా ఎర్రర్స్ వచ్చింటే మీకు చెప్పండి, నో ప్రాబ్లం. సో ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. ఎవరికైనా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎర్రర్స్ వచ్చినా అని చెప్పండి. సో డిస్కస్ చేసుకుని ముందుకెళ్దాం. ఇంకా ఎవరి వన్ క్లియర్ కదండి అయితే. ఓకే, థ్యాంక్ యూ. నౌ వీ విల్ మూవ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్. సో we are completed sample documents. Sorry, reference document we completed all reference document. This reference documents are three types: account assignment template, sample documents, and recurring documents. Okay, we already discussed these three areas related to account assignment template. When we are going to maintain like uh, uh, same. Yeah, first account assignment template. Okay, in case one organization is distribute their bonus to employees, so at the time we will use this account assignment template. Second one is sample document. This sample document, so in organization, okay, so one one item is going to post many times in same day. For example, when we are going to take one expenses or some miscellaneous expenses, going to post at a time. So like that, invoice like that postings happens minimum hundred or thousands in same day. At that time, we will use this sample document. And the next one is recurring document. So when we are going to use this recurring document, so we need the some we are follow the three conditions here. First one is fixed account. Second one is fixed amount. Third one is fixed intervals. So we discuss these three areas related with reference document. Now we are moved to next topic. Our next topic is open item management.
Open item management. This open item management is two types. Okay. Actually, when we are going to follow this open item, so we have to follow this open item in two conditions. First thing is when we are going to post the outstanding liabilities. So at that time we will use this open item management. Second one is prepaid expenditure. Okay, in these two areas, open item management we need to follow. ఓకే అండి, ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అన్నది ఆ, మనము రన్ చేసినప్పుడు సో ఈ టూ కేసెస్ లో మనము ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ని యూజ్ చేస్తాము. ఫస్ట్ వన్ ఈజ్ అవుట్ స్టాండింగ్ లైబిలిటీ, సెకండ్ వన్ ఈజ్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. సో ఈ టూ కేసెస్ లో మనం ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ని యూజ్ చేస్తాము. సో అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్, అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ అంటే ఎట్లుంటదంటే అండి మనకు సిస్టమ్ లో కూడా అండ్ రియల్ టైంలలో కూడా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ మీన్ మనకు ఒక ఒక డ్యూ డేట్ అనేది ఇచ్చింటాడు కదండి. ఓకే, ఆ డ్యూ డేట్ అన్నది ఆ, మనము విత్ ఇన్ డ్యూ డేట్ లో పే చేయకోకుండా కొన్ని డేసెస్ అన్నవి కంప్లీట్ చేసుకొని సో అప్పుడు మనం పే చేస్తే దాన్ని అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము రెంట్ అన్నది 1వ తేదీ పే చేయాలి. వీ నీడ్ టు పే ద రెంట్ ఇన్ ఫస్ట్. సో వెన్ అవర్ మంత్ స్టార్ట్, సో అట్ ద టైమ్ వీ నీడ్ టు పే ద రెంట్. ఓకే, మనము ఫస్ట్ రెంట్ పే చేయాలి, బట్ వీ డిడెంట్ పే దట్ రెంట్ బికాస్ సమ్ రీజన్స్. సో వీ డోంట్ హ్యావ్ సఫిషియంట్ మనీ ఆర్ సో కొన్ని రీజన్స్ వల్ల మనం అయితే పే చేయలేదన్నమాట రెంట్. సో మనం రెంట్ అన్నది ఎప్పుడు పే చేసినాం? ఒక ఒక 10 డేస్ తర్వాత, 15 డేస్ తర్వాత. సో అట్లాంటి మూమెంట్ లో మనం రెంట్ అన్నది పే చేసినాం. ఓకే, సో అట్లాంటి యాక్టివిటీసే ఇక్కడ సిస్టమ్స్ లో మనము ఈ విధంగా యూజ్ చేసుకుంటాం అనమాట. ఈ ఇట్లాంటి యాక్టివిటీస్ ని అంటే డ్యూ డేట్ అన్నది ఒక డేట్ అన్నది ఫిక్స్ చేసి ఉంటాం, బట్ దే ఆర్ నాట్ పే దట్ అమౌంట్ ఇన్ విత్ ఇన్ దట్ టైం. ఓకే, ఆఫ్టర్ క్రాస్ దట్ డ్యూ డేట్, సో అట్ ద టైమ్ దే ఆర్ పే దట్ అమౌంట్. సో అట్ ద టైమ్ వీ విల్ యూజ్ దిస్ అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్. ఓకే, అవుట్ స్టాండింగ్ లైబిలిటీ అంటే డ్యూ డేట్ అన్నది క్రాస్ అయిపోయిన తర్వాత సో పే చేసేటువంటి అమౌంట్ నే మనము అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ అని అంటాం. సో ఇట్ ఈజ్ ఏ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఈజ్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ మీన్ ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీపెయిడ్ అంటేనే దాంట్లో మీనింగ్ ఉందండి. అంటే మన డ్యూ డేట్ రాకముందే మనము మన యొక్క అమౌంట్ ని పే చేయడం. ఓకే, సింపుల్ ఈ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అని చెప్పాలంటే ఆ, మన మొబైల్ రీఛార్జ్ ఉన్నాయి కదండి. సో ఈ రోజు పే చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనము 3 మంత్స్ ప్లాన్ తీసుకుంటే మనం ఈ రోజు ఫస్ట్ లోనే పే చేస్తాం. ఓకే, కానీ దాని యొక్క డ్యూ డేట్ ఎప్పుడు ఉంటుంది? ఆఫ్టర్ 3 మంత్స్ అన్నది ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి కేసెస్లలో మనం ఈ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అన్నటువంటి యాక్టివిటీస్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఈ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ లో చాలా ఉంటాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కట్టేటువంటి రెంట్ కూడా, రెంట్ అన్నది ఫస్ట్ పే చేస్తాం, కంప్లీట్ 30 డేస్ అన్నది ఉంటాం.
ఓకే, ఇవి కూడా మొబైల్ ప్లాన్స్ కూడా సేమ్ అన్నమాట. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ అయినా 3 మంత్స్ 6 మంత్స్ వాట్ ఎవర్ ఆల్సో. ఓకే, మనం ఫస్ట్ లోనే పే చేస్తాం, బట్ రిమైనింగ్ పీరియడ్ మొత్తం దాన్ని మనము యూజ్ చేసుకుంటాం. బట్ ఆఫ్టర్ 1 మంత్ 2 మంత్స్ తర్వాతనే మనం డ్యూ డేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మన ఇన్సూరెన్స్ కూడా అంతేనండి. ఇన్సూరెన్స్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం ఇన్సూరెన్స్ తీసుకున్నాము, ఈ రోజే పే చేస్తాం. ఓకే, రిమైనింగ్ 1 ఇయర్ మొత్తం ఏం పే చేయం, మళ్ళీ 1 ఇయర్ వచ్చిన తర్వాత పే చేస్తాం. ఓకే, సో ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ మనకు ఈ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్స్ లో వస్తాయండి. ఓకే, అవర్ బిఫోర్ డ్యూ డేట్ వీ నీడ్ టు పే దిస్ అమౌంట్, ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అంటే. సో అవుట్ స్టాండింగ్ లైబిలిటీ మీన్ డ్యూ డేట్ ఈస్ క్రాస్డ్, డ్యూ డేట్ అనేది క్రాస్ అయిపోయిన తర్వాత పే చేసేటివి అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ మీన్ సో అవర్ డ్యూ డేట్ ఈస్ నాట్ కమ్స్. ఓకే, మనకు డ్యూ డేట్ రాకుండా ముందే మనము మన యొక్క యాక్టివిటీని ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెంట్ అయినా అని బిఫోర్ పే చేసేయడం, ఇన్సూరెన్స్ అయినా అని బిఫోర్ పే చేసేయడం, ఈ మొబైల్ ప్లాన్స్ రీఛార్జ్, సో ఇట్లాంటివి సో ఈ ఏరియా కిందికి వస్తుందండి. ఓకేనా అండి, అర్థమైంది కదా అండి అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏందో. యా, థ్యాంక్. నౌ వీ విల్ స్టార్ట్ విత్ అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్. ఓకే, అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్. ఓకే, సో ఈ అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ అన్నది ఎట్లుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రెంట్ పే చేయాలి. ఓకే, రెంట్ పే చేస్తే మనకు ఎంట్రీస్ ఏం వస్తుందండి సిస్టంలో. మనం రెంట్ పే చేస్తే సిస్టంలో ఎంట్రీస్ ఏం వస్తుందండి. నార్మల్ రెంట్ పే ఎంట్రీస్ ఏంటింది. యా, పర్ఫెక్ట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ పే చేస్తే అట్లాంటి ఎంట్రీస్ అన్నవి రావాలి. బట్ ఇక్కడ మనము ఈ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ లో ఏముంటుందంటే మనం రెంట్ అన్నది పే చేయలేదు, డ్యూ డేట్ అనేది వచ్చింది, బట్ వీఆర్ నాట్ పే ద అమౌంట్. ఓకే, సో అట్ ద టైం మనకు ఎంట్రీస్ ఎట్లా జనరేట్ అవుతాయంటే సిస్టంలో రెంట్ పే చేయలేదు కాబట్టిగా మనకు ఈ రెంట్ అకౌంట్ అన్నది డెబిట్ అవుతుంది. మనం ఇంక పే చేయలేదు కాబట్టిగా రెంట్ పేయబుల్ అకౌంట్ అన్నది క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఎస్ఏపిలో ఈ విధంగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనము రెంట్ అనేది పే చేయలేదు, తర్వాత రెంట్ పే చేసినాం. ఈ రెంట్ పే చేయలేదు కదా, సో రెంట్ అకౌంట్ డెబిట్ అండ్ రెంట్ పేయబుల్ అకౌంట్ ఇస్ క్రెడిట్ అని చెప్పినాం కదా. సో ఇది మనకు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది ఇది. ఓకే, ఇది ఫస్ట్ ఎంట్రీ మనం పోస్ట్ చేసేది అది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓకే, మనం ఎప్పుడైతే మనము అమౌంట్ అన్నది పే చేసేస్తామో అప్పుడు ఆ ఓపెన్ ఐటమ్ అన్నది క్లియర్డ్ ఐటమ్ అవుతుంది. ఓకే, క్లియర్డ్ ఐటమ్ అయినప్పుడు అంటే మనం డబ్బులు అన్నది మనము పర్టికులర్ పర్సన్ పే చేసి అంటే రెంట్ అన్నది పే చేసి ఉంటాము. అప్పుడు మనకి అకౌంట్ వచ్చి మనకు మళ్ళీ ఈ సిస్టంలో ఎంట్రీస్ ఏ విధంగా జనరేట్ అవుతాయంటే సేమ్ రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అన్నది క్రియేట్ బ్యాంక్ అకౌంట్ అన్నటువంటి ఎంట్రీస్ అన్నవి జనరేట్ అవుతుంది. సో ఇది కొంచెం థియరిటికల్ డిస్కషన్, సిస్టంలో చూస్తే ఈజీగా అర్థం అవుతుంది అండి. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆ, ఇక్కడ ఫస్ట్ మనము ఈ సిస్టంలో ఈ యాక్టివిటీస్ చేయాలంటే మనకు రెంట్ పేయబుల్ అన్నటువంటి ఒక జిఎల్ అనేది క్రియేట్ చేయాలి. రెంట్ పేయబుల్ అన్నటువంటి జిఎల్ ఫస్ట్ క్రియేట్ చేయాలి మనం. ఓకే, ఈ రెంట్ పేయబుల్ అకౌంట్ అన్నది మనకు లయబిలిటీ అండి. ఓకే, లయబిలిటీ ఇది మనకు. ఇది లయబిలిటీ అకౌంట్ అవుతుంది మనకు. ఓకే, ఈ లయబిలిటీ అకౌంట్ అన్నది ఈ రెంట్ పేయబుల్ అన్నది మనం ఫస్ట్ పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఒక ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఇది మనకు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓకే, సో ఫస్ట్ లో మనకు ఈ రెంట్ పేయబుల్ అన్నది
జిఎల్ అన్నది క్రియేట్ చేయాలి. ఈ రెంట్ పేయబుల్ జిఎల్ మనకి ఏంది, లైబిలిటీ, లైబిలిటీ అకౌంట్ లో ఉంటుంది. లైబిలిటీ అకౌంట్ లో ఇది మనము జిఎల్ క్రియేట్ చేసినప్పుడు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అన్నటువంటి ఫీల్డ్ అన్నది యాక్టివ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మనము పోస్ట్ చేసినప్పుడు FB50లో పోస్ట్ చేసినప్పుడు మా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు డ్యూ డేట్ ఉంటుంది. ఓకే, డ్యూ డేట్ లో విత్ ఇన్ డ్యూ డేట్ లో ఒకనే కదండి మనం పే చేయాలి. మనకి డ్యూ డేట్ వచ్చి, సో నా యొక్క డ్యూ డేట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్, ఇప్పుడు ఈ మనం సెప్టెంబర్ మంత్ లో ఉన్నాం కాబట్టి సెప్టెంబర్ 2024. సో దిస్ ఈజ్ మై యాక్చువల్ డ్యూ డేట్. ఓకే, నేను విత్ ఇన్ ఫస్ట్ 9/2024 పే చేయాలి. బట్ ఐ డిడెంట్ పే. ఓకే, నేను పే చేయలేదు. పే చేయలేనప్పుడు నా యొక్క ఎంట్రీస్ ఏమని జనరేట్ అవుతుంది సిస్టంలో. సో రెంట్ పేయబుల్ అకౌంట్ డెబిట్. సో మనం రెంట్ పే చేయలేదు కాబట్టి రెంట్ అకౌంట్, రెంట్ అకౌంట్ డెబిట్. ఎస్, పర్ఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ వచ్చి ఒక 10,000 అనుకుందాం. రెంట్ అకౌంట్ డెబిట్ అండ్ మనకు రెంట్ పేయబుల్ అకౌంట్ అన్నది క్రెడిట్ అవుతుంది. ఇక్కడ డిఆర్ అంటే డెబిట్ అని మీనింగ్ అండి. ఓకే, రెంట్ పేయబుల్ అకౌంట్ క్రెడిట్ సేమ్. ఇప్పుడు 10,000 మనకు క్రెడిట్ అవుతుంది. ఓకే, ఈ క్రెడిట్ అయినటువంటి ఐటమ్ ఏ ఐటమ్ మనకు ఓపెన్ ఐటమ్ అవుతుంది. ఓకే, ఈ ఐటమ్ మనకు ఓపెన్ ఐటమ్ కింద క్రియేట్ అవుతుంది. ఇది మనకు ఓపెన్ ఐటమ్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఓపెన్ ఐటమ్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మనం పే చేస్తాం కదండి. ఓకే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనేది ఎప్పుడు పే చేస్తాం, మనకు డ్యూ డేట్ ఇది కదండి. ఇప్పుడు మనం రెంట్ పే చేస్తున్నాం. మనం నెక్స్ట్ మంత్ లో రెంట్ పే చేస్తున్నాం. ఎగ్జాక్ట్ గా 1 మంత్ అన్నది గ్యాప్ తీసుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు పేమెంట్ డేట్ మనం నెక్స్ట్ మంత్ లో పే చేస్తున్నాం రెంట్. ఫస్ట్ 10/2024. ఓకే, మనం రెంట్ పే చేసినప్పుడు, సో ఈ రెంట్ పేయబుల్ అకౌంట్ అని ఉంది కదండి. సో ఈ రెంట్ పేయబుల్ అకౌంట్ మనకు ఇక్కడ వచ్చి డెబిట్ అవుతుంది. ఈ క్రెడిట్, యా పర్ఫెక్ట్, బ్యాంక్ అకౌంట్ అన్నది క్రెడిట్ అవుతుంది. ఈ బ్యాంక్ అకౌంట్ మనకు క్రెడిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఈ ఓపెన్ ఐటమ్ అన్నది క్లియర్డ్ ఐటమ్ కిందకు మారుతుంది. సో ఇక్కడ ఓపెన్ ఐటమ్ ఈజ్ క్లియర్డ్. ఓకే, ఈ ఈ యాక్టివిటీ అన్నది మనకు ఇప్పుడు SAP లో సేమ్ ఇదే విధంగా బిల్డ్ అవుతుందండి మనకు. ఓకే, సో ఫస్ట్ లో మనము ఈ రెంట్ అన్నది పే చేసిన ఈ రెంట్ పేయబుల్ అకౌంట్ అన్నది క్రియేట్ చేయాలి FS00 లెవెల్లో. ఓకే, ఈ రెంట్ పేయబుల్ అన్నది మనకు లైబిలిటీ. ఇక్కడ ఈ లైబిలిటీలో మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అన్నది యాక్టివ్ లోకి పెట్టుకో అంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది జిఎల్ అకౌంట్ లో ఇది చేస్తాం. ఇంకా ఇది మొత్తం ఇంకా మనం ఈ FB50లోనే చేస్తాం. ఓకే, నౌ వీ విల్ గో టు క్రియేట్ దిస్ రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్.
FS 00. క్రియేట్. ఓకే, ఇక్కడ నా రెంట్ పేయబుల్ అకౌంట్ కి లైబిలిటీస్ అన్నది 1 lakh సిరీస్ తో స్టార్ట్ అవుతుంది. సో మై కంపెనీ 2030. సో ఇక్కడ గ్రూప్ 2 సిరీస్ అసెట్స్ అండి. ఓకే, సో లైబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇక్కడ మనం రెంట్ పేయబుల్ అకౌంట్ ఇవ్వాలి. ఓకే, రెంట్ పేయబుల్ అకౌంట్. నెక్స్ట్ కంట్రోల్ డేటాలో ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ. ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది కదండి. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి ఏరియా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంటే కదండి. సో నౌ వీఆర్ సెలెక్ట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అండ్ లైన్ ఐటమ్ డిస్ప్లే, ఇవి రెండు అనమాట. ఓకే, క్లియర్ కదండి. సో ఈ ఫీల్డ్ అన్నది మనం యాక్టివ్ చేసుకోవాలి ఇక్కడ. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ యాక్టివిటీ మనం ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నప్పుడు. అండ్ ECC to S/4HANAలో ఇది చేంజెస్ అన్నవి ఉంటాయండి. మనకు S/4HANAకి వెళ్ళినప్పుడు ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే అన్నది కనబడదు. ఓకే, షార్ట్ కి 001. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. అవర్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఈజ్ నార్మల్ G001. ఓకే, ఎంటర్. ఓకే, నౌ ఐ am going to post this, సేవ్ దిస్. ఓకే, సో మనకు రెంట్ పేయబుల్ GL అన్నది క్రియేట్ అయిందండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, సిస్టంలోకి వెళ్ళాలి. GL పోస్టింగ్ టీ కూడా ఏందండి. యా, పర్ఫెక్ట్. కంపెనీ కోడ్ 2030. సో సేమ్ మనం ఎట్లయితే చేసినామో సో ఇదే విధంగా మనము రన్ చేద్దాం. సో మనం రెంట్ ఎప్పుడు పే చేయాలి, ఫస్ట్ 9/2024 పే చేయాలి. బట్ వీఆర్ నాట్ పే దిస్ రెంట్ అకౌంట్. రెంట్ అమౌంట్ అనేది పే చేయలేదు. ఓకే, సో సేమ్ ఇదే స్టెప్స్ ని నేను ఫాలో చేస్తున్నా ఇక్కడ సిస్టంలో. ఓకే, ఫస్ట్ పే చేయాలి కానీ మనం చేయలేదు ఇక్కడ. ఫస్ట్ 9/2024. ఓకే, అండ్ మై రెంట్ అకౌంట్ ఎంత అండి, రెంట్ 4 lakh. రెంట్ అనేది 4 lakh. ఇక్కడ డెబిట్ అమౌంట్ ఎంత ఇచ్చినామండి, సేమ్ యాజ్ ఇట్ ఇదే ఇద్దాం. 10,000. ఓకే, 1,01,000 అన్నది మన ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కదండి. రెంట్ పేయబుల్ అకౌంట్ క్రెడిట్ స్టార్ ఎంటర్ చేయండి. ఓకే, నౌ క్లియర్. సో ఇట్ ఈస్ రెడీ టు పోస్ట్. ఓకే, నౌ పోస్ట్ చేద్దాం. ఓకే, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. మనం ఇప్పుడు FH03లో వెళ్ళి చూద్దాం ఎంట్రీస్. ఓకే, రెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ అండ్ రెంట్ పేయబుల్ అకౌంట్ క్రెడిట్. రెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్, రెంట్ పేయబుల్ అకౌంట్ క్రెడిట్. సో ఇది ఓపెన్ ఐటమ్ లో క్రియేట్ అవ్వాలి. ఓకే, చూద్దాం ఇప్పుడు ఓపెన్ ఐటమ్ లో వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే, సో నౌ వీ విల్ గో టు లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కూడా ఏందండి, ABL3N. ఈ ABL3N లోనే మనం చూస్తాం అన్నమాట. ఓకే, ఎంటర్. సో మన యొక్క ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అన్నది
ఇది 1,000 1 lakh 1 కదండి. సో ఇది తీసుకోవాలి, ఈ జిఎల్ అకౌంటే తీసుకోవాలి. ఈ జిఎల్ అకౌంట్ తీసుకుంటేనే మనకు లైన్ ఐటమ్ అన్నది చూపిస్తుంది. ఓకే, నవ్ ఎగ్జిక్యూట్. క్లియర్ కదండి. ఈ ఓపెన్ ఐటమ్ అన్నది జనరేట్ అయింది. సో రెడ్ కలర్ లో ఉంటుందండి ఓపెన్ ఐటమ్ అంటే, సింపుల్ గా గుర్తు పెట్టుకోవడానికి. సో రెడ్ కలర్ లో డిస్ప్లే చేసేటువంటి యాక్టివిటీస్ అన్ని ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనమాట. ఓకే, ఈ ఓపెన్ ఐటమ్ నుంచి క్లియర్డ్ ఐటమ్ లోకి మారాలంటే, క్లియర్ ఐటమ్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ రెడ్ సింబల్ ఉంది కదండి. సో ఈ రెడ్ సింబల్ అనేది మనకు గ్రీన్ సింబల్ లోకి రావాలి. ఓకే, చూద్దాం అది కూడా. ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో మనం ఇది చేసినాం ఇక్కడ. సో నవ్ వీ విల్ గో టు పే దిస్ అమౌంట్. మనం ఇప్పుడు అమౌంట్ అనేది వెళ్ళి పే చేస్తున్నాం. ఎప్పుడు మనం పే చేస్తున్నాం? 1st of 9, 10th మంత్. ఓకే, 1st of 10th మంత్ లో మనం వెళ్ళి పే చేయాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు సో సెలెక్ట్ పే ఓపెన్ ఐటమ్ టీ కోడ్ వచ్చి, అంటే అవుట్ స్టాండింగ్ లైబిలిటీకి సంబంధించినటువంటి టీ కోడ్. అది రాస్తాం ఇక్కడ, మెయింటైన్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు వెళ్ళి పే చేస్తున్నాం. సెలెక్ట్ సెలెక్ట్ అండ్ పే ద ఓపెన్ ఐటమ్. టీ కోడ్ వచ్చి F-07 అండి. ఓకే, ఇక్కడే వచ్చి పే చేయాలి. నౌ వీ విల్ గో టు F-07. యాక్షన్ F-07, ఎంటర్. ఓకే, సో మనం ఇప్పుడు ఎప్పుడు పే చేస్తున్నామంటే, నెక్స్ట్ మంత్ లో మనం పే చేస్తున్నాం, 10th మంత్. ఓకే, సో వీ విల్ గో టు సెలెక్ట్ 1st 10th 2024. ఓకే, 1st 10th 2024. సో మన యొక్క డాక్యుమెంట్ టైప్ కేజెడ్, నో ప్రాబ్లం. ఇక్కడ అకౌంట్స్ అని ఉంది కదండి. సో మన అకౌంట్ అనేది ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ లో, మన అకౌంట్ అనేది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలండి. మన బ్యాంక్ అకౌంట్ 2 lakh. ఓకే, మన బ్యాంక్ అకౌంట్ 2 lakh. సో ఇక్కడ మన అమౌంట్ ఇవ్వాలి. మన అమౌంట్ అన్నది 10,000 కదండి. సో 10,000 అన్నది రెంట్ అమౌంట్. ఓకే, 10,000 ఇచ్చేయాలి ఇక్కడ అమౌంట్. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ ఐటమ్ సెలెక్షన్ అని ఉంది. ఓపెన్ ఐటమ్ సెలెక్షన్ అని ఉంది కదండి. ఇక్కడ వచ్చి మన యొక్క ఓపెన్ ఐటమ్ జిఎల్ ఇవ్వాలి. మన ఓపెన్ ఐటమ్ జిఎల్ ఏంది? 1,01,000. యా, 1,01,000 మన ఓపెన్ ఐటమ్ జిఎల్ అకౌంట్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ అనే సింబల్ ఉంది కదండి. సో క్లిక్ ఆన్ ప్రాసెస్. సో కంపెనీ కోడ్ మర్చిపోయినాం మనం. మన కంపెనీ కోడ్ 203. యా, పర్ఫెక్ట్. ఓకే, నౌ క్లిక్ ఆన్ ప్రాసెస్ ఐటమ్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, సో ఇది ఫ్యూచర్ డేట్ అని చెప్తుంది కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. దిస్ ఎల్లో వార్నింగ్, యూ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో వీ విల్ గో ఫార్వర్డ్. ఓకే, సో ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుందండి. సో ఇదేం ఎర్రర్? సో ఇట్లాంటి ఎర్రర్ వచ్చినప్పుడు ఒకసారి చదివితే మనకి క్లారిటీ వస్తుందండి. సో ఇక్కడ 15 నెంబర్ రేంజ్ అన్నది మిస్ అయింది మనం. ఈ 2024 ఇయర్ లో మనకు 15 నెంబర్ రేంజ్ మిస్ అయింది. సో వీ నీడ్ టు మెయింటైన్ దిస్ నెంబర్ రేంజ్. ఇక్కడ చూడండి, ఇన్ కంపెనీ కోడ్ 2030, ది నెంబర్ రేంజ్ 15 ఈజ్ మిస్సింగ్ ఫర్ ద ఇయర్ 2024. ఓకే, క్లియర్ కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? 15 నెంబర్ రేంజ్ అన్నది మనం సిస్టంలో మెయింటైన్ చేయాలి. ఓకే, క్లియర్ కదండి. ఇట్లాంటి ఎర్రర్ వచ్చినప్పుడు ఒకసారి దాన్ని చూస్తే ఇంకా మనకు క్లారిటీ అన్నది వస్తుంది. ఓకే, నవ్ వీ విల్ గో టు, సో నెంబర్ రేంజ్ ఎక్కడండి క్రియేట్ చేస్తాం? యా, ఓకే. యా, పర్ఫెక్ట్. వీ హ్యావ్ 2 T codes. You can use it, no problem. So we will directly go with FBN1. FBN1, send FBN1, enter.
ఓకే, కంపెనీ కోడ్ 2030. ఓకే, చేంజ్ ఇంటర్వెల్స్. ఓకే, సో ఇక్కడ ఇన్సర్ట్ మీన్ మనం ఇక్కడ మెయింటైన్ చేయాలండి. ఇన్సర్ట్ లోకి వెళ్ళాలి. సో మిస్సింగ్ నెంబర్ రేంజ్ వచ్చి 15. ఓకే, మన ఫిజికల్ ఇయర్ వచ్చి 2024. ఫ్రమ్ డాక్యుమెంట్ వచ్చి 15 ఆల్ జీరోస్ అండ్ 15 ఆల్ వన్స్. ఎంటర్ అండ్ సేవ్ ఇట్. Enter. Okay, now we will go again back. F-07, same, first 10/2024. Okay, and bank account 2 lakh, amount is 10,000. Next open item, GL account is 1 lakh 1. Then click on the company code 2030. Now click on process open item. So yellow warning, don't worry about that. Enter. ఓకే, సో మనకు ఇక్కడ ఓపెన్ ఐటమ్ అన్నది చూపిస్తుంది కదండి, ఇక్కడ 10,000. ఓకే, అంటే ఇక్కడ కూడా 10,000 అన్నది ఉంది కదా. సో ఇక్కడ 10,000 అన్నది ఓకే ప్రాపర్ గా సెట్ అయిందండి. ఓకే, సో ఇట్ ఈస్ అసైన్ అమౌంట్. ఈస్ జీరో ఉందన్నమాట, నాట్ అసైన్ అమౌంట్ జీరో జీరో. ఇట్లా మనకు జీరో అని కూడా చూపించాలండి. అట్లయితేనే మన యొక్క యాక్టివిటీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు మీనింగ్. సో నౌ ఇప్పుడు ఓకే కదండి. సో ఇక్కడ వచ్చి మనము ఇక్కడ ఓవర్ వ్యూ ఉంది కదండి, ఇక్కడ ఓవర్ వ్యూలో కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ యొక్క డాక్యుమెంట్ ఎంట్రీస్ ఏ విధంగా జనరేట్ అవుతుందో. అది ఫ్యూచర్ లో ఉందండి. నెక్స్ట్ అది డిస్కస్ చేద్దాం. యా, ఓకే, నౌ క్లిక్ ఆన్ పోస్ట్. ఇది పోస్ట్ బటన్. ఓకే, 15,000 అన్నది ఒక డాక్యుమెంట్ అన్నది క్రియేట్ అయింది కదా. సో నౌ వి విల్ గో టు HB03. ఓకే, ఎంటర్. సో దిస్ is our document. Okay, so our rent payable account is debit and bank account is credit. Okay, rent payable account is debit, bank account is credit. ఓకే, ఇక్కడ ఓకే క్లియర్ కదండి. సో ఈ విధంగా మనకు ఓపెన్ ఐటమ్ అన్నది క్లియర్ అయింది ఇక్కడ. సో మనము లైన్ ఐటమ్స్ లెవెల్లో వెళ్ళి చెక్ చేసుకుందాం. /n FBL 3N, ఎంటర్. ఓకే, ఓపెన్ ఐటమ్, ఎగ్జిక్యూట్. సో ఇక్కడ ఓపెన్ ఐటమ్ అంటే ఓపెన్ ఐటమ్ మాత్రమే చూపిస్తుందండి. ఇక్కడ క్లియర్డ్ ఐటమ్ ఉంది కదా, క్లియర్డ్ ఐటమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఓపెన్ ఐటమ్ పెట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే సో దెర్ ఈస్ నో ఐటమ్స్. ఓకే, ఇక్కడ ఒక ఐటమ్ చూపించినా ఇది క్లియర్ అయింది. సో నౌ వీ విల్ గో టు సీ ద క్లియర్డ్ ఐటమ్. ఓకే, క్లియర్డ్ ఐటమ్ లోకి వెళ్ళి చూడాలండి. ఎగ్జిక్యూట్. ఓకే, క్లియర్ కదండి. ఇది మనకు ఈ ఎస్ఏ అన్నది జిఎల్ డాక్యుమెంట్ టైప్, కేజెడ్ అన్నది వెండర్ పేమెంట్ అన్నమాట ఇది. ఓకే, సో ఇదే మనకు ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. సో మనకు డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ అన్నవి మ్యాచ్ అయినాయి. బ్యాలెన్స్ అన్నది జీరో అన్నది చూపించింది ఇక్కడ. సో ఇట్ ఈస్ ఏ క్లియర్డ్ ఐటమ్. ఓకే, ఇది క్లియర్ కదండి, ఎట్లా వర్క్ అయింది సిస్టమ్ లో ఉన్నది. ఈ అవుట్ స్టాండింగ్ లైబిలిటీ అర్థమైంది కదండి. FBL 3N. ఓకే, FBL 3N లోకి రావాలి. ఇక్కడ జిఎల్ నెంబర్ ఇస్తున్నాం, అంటే ఓపెన్ ఐటమ్ జిఎల్. ఓకే, ఇక్కడ క్లియర్డ్ ఐటమ్ అని ఉంది కదండి. సో దీన్ని యాక్టివ్ చేసుకోవాలి, లేకపోతే ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఉంది కదా, దీని మీద పెట్టుకున్నా నో ప్రాబ్లం. అంటే మనకు ఓపెన్ అండ్ క్లియర్ రెండు చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఆల్ ఐటమ్స్ తీసుకున్నా ఇప్పుడు నేను. ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ మనకు డైరెక్ట్ చూపించేస్తుంది అనమాట ఇది. ఓకే, క్లియర్ కదా ఇది. యా, ఓకే. సో ఈ విధంగా మనకు
సిస్టంలో వర్క్ అవుతుందండి మనకు అవుట్ స్టాండింగ్ లైబిలిటీ అన్నది. ఇక్కడ ఎస్ఏ అన్నది జిఎల్ డాక్యుమెంట్ టైప్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఈ కేజెడ్ అన్నది వెండర్ పేమెంట్ డాక్యుమెంట్ టైప్ అన్నమాట. ఓకే, ఇది కేజెడ్ అన్నది పేమెంట్ డాక్యుమెంట్ టైప్, ఎస్ఏ అన్నది జిఎల్ డాక్యుమెంట్ టైప్. ఇక్కడ ఓకే ఇవే. ఇక్కడ ఈ డాక్యుమెంట్ టైప్ ఇప్పుడు మనం ఓబిఎస్ 7లోకి వెళ్ళిన తర్వాత చూస్తే ఇంకా అన్ని ఓబి A7లో ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో అందులో మనం అన్ని ఏం మెయింటైన్ చేయము. ఇక్కడ ఉన్నాయి కదండి 73 డాక్యుమెంట్ టైప్స్ అనేవి ఉంటాయండి. ఇవన్నీ ఒక్కొక్క డాక్యుమెంట్ టైప్. ఓకే, మనం అన్ని ఏమి యూజ్ చేయము, కొన్ని యూజ్ చేస్తాం. సో రిమైనింగ్ థింగ్స్ వచ్చి ఇక వేరే వాళ్ళు యూజ్ చేస్తారు. ఇక్కడ కేజెడ్ అన్నది మనకు వెండర్ పేమెంట్ డాక్యుమెంట్ టైప్ అనమాట. ఇక ఇప్పుడు చూసినాం కదండి, కేజెడ్ అన్నది వెండర్ పేమెంట్, అండ్ దీంట్లో కూడా మనం యూజ్ చేసుకుంటాం ఈ ఈ కేజెడ్ అన్నది. సిస్టమ్ ఆటోమేటిక్ గానే తీసుకుంటుంది. మనం 15 నెంబర్ రేంజ్ అన్నది క్రియేట్ చేసినాం కదండి, ఈ 15 అన్నది వెండర్ పేమెంట్ నెంబర్ రేంజ్ అనమాట. యా, సో ఇది కంప్లీట్ గా అవుట్ స్టాండింగ్ లయబిలిటీ గురించి. నౌ వీ విల్ మూవ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్ ఇస్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. ఓకే, క్లియర్ కదండి ఈ అవుట్ స్టాండింగ్ లయబిలిటీ? ఇంకోసారి ఏమైనా రన్ చేసి చూపించాలా? ఓకే, గుడ్. నో ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. సో ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ ఆల్సో సేమ్ సిమిలర్ గానే ఉంటుంది, బట్ వీఆర్ పేయింగ్ బిఫోర్ డ్యూ డేట్. యా, ఇట్ ఈస్ లైక్ అడ్వాన్స్. ఓకే, నౌ వీ విల్ గో టు మెయింటైన్ ది సేమ్ థింగ్స్. ఓకే, మనం ఇక్కడ వచ్చి ఇన్సూరెన్స్ గురించి తీసుకుందామండి. ఇన్సూరెన్స్ అన్నది మనం బిఫోరే పే చేస్తాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు డ్యూ డేట్ అన్నది 1 ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు పే చేసిన అనుకోండి, 1/9/2010 పే చేసిన. సో మళ్ళీ నా డేట్ అనేది కంప్లీట్ గా 1 ఇయర్ తర్వాత వస్తుంది అనమాట. ఓకే, సో ఇట్లాంటి యాక్టివిటీస్ లోనే ఈ ఇన్సూరెన్స్ అనేది మనం డైలీ మంత్లీ యాక్టివిటీస్ కింద తీసుకున్నాం. ఓకే, సేమ్ నా యొక్క ఈ రోజు నేను పే చేసినానండి ఇన్సూరెన్స్. నా ఇన్సూరెన్స్ అమౌంట్ అన్నది ఈ రోజు నేను పే చేసినాను. ఓకే, ఈ రోజు పే చేస్తే నాకు డ్యూ డేట్ అన్నది 2 మంత్స్ తర్వాత ఆర్ 1 మంత్ తర్వాత అన్నది ఉంటుంది. ఓకే, సో అదే యాక్టివిటీ ఇక్కడ బిల్డ్ చేద్దాం. సో ఇక్కడ నేను ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అన్నటువంటి ఒక జిఎల్ అన్నది అయితే మెయింటైన్ చేయాలి మనం. ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అన్నటువంటి ఒక జిఎల్ అన్నది క్రియేట్ చేయాలి మనం. సో ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అన్నది సేమ్ మనకు ఇది అసెట్ అండి. ఓకే, ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అన్నది మనకు అసెట్. ఇక్కడ అసెట్ ప్లస్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అన్నమాట ఇక్కడ. ఓకే, సో మనము ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు డ్యూ డేట్ వచ్చి ఇక్కడ నేను పేమెంట్ అన్నది నేను ఈ రోజు చేస్తున్నానండి, కానీ నా డ్యూ డేట్ ఎప్పుడు ఉంటుంది? నెక్స్ట్ 2 మంత్స్ తర్వాత ఫ్యూచర్ డేట్ ఉన్నది, డ్యూ డేట్ అన్నది ఉంటుంది. ఓకే, సో వీ విల్ మెయింటైన్ సేమ్ థింగ్స్ హియర్. సో పేమెంట్ డేట్, సో నేను ఫస్ట్ 9
2024. సో ఈ రోజు నేను పే చేస్తున్నాను. సో ఇట్ ఈస్ ఏ ప్రీపేమెంట్. ఓకే, దిస్ ఈస్ ఏ ప్రీపేమెంట్ డేట్. ఇట్ ఈస్ నాట్ ఏ డ్యూ డేట్. ఓకే, నేను ఈ రోజు నేను పే చేసినప్పుడు సో నాకు ఎంట్రీ వచ్చి ఏమవుతాయి, ఎంట్రీస్ అన్నవి ఎట్లా వస్తాయంటే మనకు సిస్టంలో. సో మనం ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అన్నటువంటి జిఎల్ యూజ్ చేసినాం కాబట్టి సో సేమ్ ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ అన్నది మనకు డెబిట్ అవుతుంది. యా కరెక్ట్, బిఫోరే మనం పే చేసినాం కాబట్టి పర్ఫెక్ట్, బ్యాంక్ అకౌంట్ అన్నది క్రెడిట్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ ఈస్ డెబిట్. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 and our bank account is credit, same 20,000. మనకి ఇక్కడ ఏ విధంగా ఎంట్రీ, ఇది మనకు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది క్రియేట్ అవుతాయి ఇక్కడ మనకు. ఓపెన్ ఐటమ్ ఇక్కడ క్రియేటెడ్. అవునండి, ఇది మనం ముందుగానే పే చేస్తున్నాం కదా, సో దానికి ఇది ఓపెన్ ఐటమ్ అవుతుంది అనమాట మనకు. ఓకే, ముందుగానే ఈ యాక్టివిటీస్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ లో మనకు బ్యాలెన్స్ అన్నది మ్యాచ్ అవ్వాలండి. మ్యాచ్ అయ్యేటప్పుడు క్లియర్ అవుతుంది. ఇక్కడ మనకు ఇది ఓపెన్ ఐటమ్ కిందకే వస్తుందండి, ఎందుకంటే దీనికి ఇన్వాయిస్ లేకుండా మనము పే చేసినాం. బట్ వీ నీడ్ వన్ ఇన్వాయిసెస్. ఓకే, సో దానికోసం ఇక్కడ మనకు ఇది ఓపెన్ ఐటమ్ కిందకి వస్తుంది. సో నౌ సో మళ్ళీ మనము డైరెక్ట్ మనం పే చేసినాం, బట్ వితౌట్ ఇన్వాయిసెస్ తో మనం దీన్ని మనం మ్యాచ్ అండ్ క్లియర్ మ్యాచ్ చేయాలన్నమాట. ఓకే, డ్యూ డేట్ తో. ఓకే, నా డ్యూ డేట్ అన్నది ఫ్యూచర్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ డ్యూ డేట్, నా ఇన్సూరెన్స్ డ్యూ డేట్ వచ్చి ఇప్పుడు మంత్లీ వైజే తీసుకుందాం మనం ఇక్కడ. నా డ్యూ డేట్ వచ్చి 1/10/2024. ఓకే, సో ఇక్కడ నేను ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ FB50లో మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నేను పోస్ట్ చేసినప్పుడు సో ఇక్కడ మనకు ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అనేది డెబిట్ అవుతుంది. మళ్ళీ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ అన్నది క్రెడిట్ అవుతుంది అనమాట మనకు. ఇక్కడ ఓపెన్ ఐటమ్ అన్నది క్లియర్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ ఐటమ్ క్రియేట్ అవుతుంది. ఓకే, మనకు నెక్స్ట్ ఇక్కడ ఇన్వాయిస్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇక్కడ ఇన్వాయిస్ మెయింటైన్ చేసినప్పుడు మనకు ఓపెన్ ఐటమ్ అనేది క్లియర్ అవుతుంది. అంటే దీన్ని మనము ఫస్ట్ లో చేసినాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసినాం ఇక్కడ అవుట్ స్టాండింగ్ లైబిలిటీలో ఫస్ట్ ఓపెన్ అంటే మనము పే చేయలేదు. ఓకే, పే చేయలేదు కాబట్టి మనం వెళ్ళి పే చేసినాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేసినాం, ఫస్ట్ లోనే పే చేసినాం. ఓకే, సో ఇప్పుడు దా దాన్ని పే చేసినటువంటి ఒక ఐటమ్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. సో దానికోసమే ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ అనేది ఇక్కడ మనకు వచ్చి ఎస్ డెబిట్ అయింది, క్రెడిట్ అవుతుంది అంతే. సో డెబిట్ అకౌంట్ వచ్చి మనకు ఇన్సూరెన్స్ అకౌంట్ అనేది డెబిట్ అవుతుంది. సేమ్ 20,000. ఇక్కడ క్రెడిట్ కూడా మనకు 20,000. సో ఇప్పుడు మనకు ఇది ఓపెన్ ఐటమ్ అనేది మనకు క్లియర్డ్ ఐటమ్ కిందకి వస్తుంది. ఓకే, క్లియర్డ్ ఐటమ్ కింద వస్తుంది. ఓకే, క్లియర్డ్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్ కదండి. సో ఇక్కడ మనము పే చేసినాము, దానికి ఇన్వాయిస్ ఇది అనమాట. సో ఇదే యాక్టివిటీ ఇప్పుడు మనం సిస్టంలో చేద్దాం.
ఓకే, మనం ఇప్పుడు సిస్టమ్ లో చేయాలనుకున్నప్పుడు వీ నీడ్ వన్ జిఎల్ అకౌంట్. ఓకే, సో మనకు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అన్నటువంటి జిఎల్ అకౌంట్ కావాలి. సో ఫస్ట్ వీ విల్ గో టు క్రియేట్ దట్ జిఎల్ అకౌంట్. సో జిఎల్ అకౌంట్ మనం FH00 లో క్రియేట్ చేస్తాం. అవును, ఓపెన్ ఐటమ్ అదే కదా మనం ఇచ్చిన. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ ఇస్ క్రెడిట్. ఓకే. ఓకే, నౌ FH00. Yeah, first we will go to create GL account slash n FS00, enter. Okay, this is go to create. సో ఇది అసెట్ కాబట్టి అసెట్ స్టార్టెడ్ విత్ సిరీస్ అండి. యా పర్ఫెక్ట్, 2 సిరీస్. ఓకే, 2,09,000 ఇస్తున్నా. సో దిస్ ఈజ్ అసెట్. ఓకే, అసెట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఓకే, షార్ట్ టెక్స్ట్. సో ఇట్ ఈస్ మై ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్. Okay, next we will go to control data. So control data only balance in local currency. So same అండి, open item management and line item management, line item display 001, create bank interest. Okay, G001 general, and now going to save. ఓకేనండి, ఇది మనం ఇప్పుడు జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. నవ్ వీ విల్ గో టు, సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కాబట్టి మనం బిఫోరే పే చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్లీ వీ విల్ గో టు రన్ దిస్ FB50. ఆల్రెడీ మనం ఇన్సూరెన్స్ అకౌంట్ క్రియేట్ చేసినాం కదండి, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ అనేది క్రియేట్ చేసినాం కదా. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నాట్ మెయింటైన్ హియర్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఓకే, నౌ వీ విల్ గో టు డైరెక్ట్లీ FB50. కంపెనీ కోడ్ 2030, ఎంటర్. సో హియర్ సేమ్ మనం ఇప్పుడు ఎట్లయితే ఫాలో అయినామో సో అట్లే ఫాలో అవుదామండి. సో మనం బిఫోరే పే చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ 9/2024. ఫస్ట్ 9/2024. పోస్టింగ్ డేట్ కూడా సేమ్ ఇస్తున్నాం, ఫస్ట్ 9/2024. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్. సో ఇది నా రెంట్ ఫస్ట్ లోనే పే చేస్తున్నాం కాబట్టి 2,09,000 అన్నది ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అన్నది ఇక్కడ ఇచ్చేస్తున్నాను అండి. ఓకే, ఇట్ ఈజ్ ఏ డెబిట్. సో 20,000 అండ్ మై బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఈస్ క్రెడిట్. Yes, same 20,000. I have maintained star here. Enter. Okay, now I am going to post this.
ఓకే, డాక్యుమెంట్ ఈజ్ పోస్టెడ్. పోస్ట్ అయినటువంటి డాక్యుమెంట్ చూద్దాం. FB03 ఎంటర్. సో క్లియర్ కదండి. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ ఈజ్ డెబిట్ and HDFC account is credit. Okay. Now we will go to scene line item display slash n FBL3N. Okay, it is a open item. Execute. Okay, 20,000. Okay కదండి, లైన్ ఐటమ్ లోకి వచ్చింది. Now we will go to clear the open item. Okay. Next ఇప్పుడు వచ్చి selected to select and clear the open item. ఓకే, టీ కూడా వచ్చి F-03 అంటే దీన్ని. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ క్లియర్ చేయాలంటే F-03లోకి వెళ్ళాలి. మనకు అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ క్లియర్ చేయాలి F-07లోకి వెళ్ళాలి. నౌ వీ విల్ గో టు F-03, ఎంటర్. సేమ్ ఇక్కడ మనకు ఈ అకౌంట్ అన్నది మనకు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ ఉంది కదండి, 2,09,000. ఓకే, 2,09,000 ఇవ్వండి. నెక్స్ట్ కంపెనీ కోడ్. సో అవర్ కంపెనీ కోడ్ ఇస్ 2030. ఓకే, సో రెస్ట్ ఆఫ్ థింగ్స్ డోంట్ మెయింటైన్. ఓకే, నౌ క్లిక్ ఆన్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, క్లిక్ ఆన్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో 20,000. ఓకే, 20,000. ఇది ఎందుకంటే అండి అట్లా ఆపోజిట్ లో వచ్చింది. సో ఇది మనకు 1 thing. Yeah, okay, no problem. No, not like that. So we need to maintain, sorry, posting is here. So I will go to back. So I will come again. Okay, FB03. First, 2,09,000. Okay, company code 2030. Then click on process open item. Okay, click on overview. So this is document overview. Click on overview. Okay, now you should follow the posting keys. ఓకే, ఇక్కడ పోస్టింగ్ కిస్ ఫాలో అవ్వాలండి. డెబిట్ పోస్టింగ్ కిస్ ఫాలో అవ్వాలి. ఓకే, డెబిట్ 40. దెన్ అవర్ ఎక్స్పెన్సెస్, రెంట్ ఎక్స్పెన్స్, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ అన్నది తీసుకోవాలి. 2 lakh కాదు, 4 lakh చూపిస్తానండి. 2030. ఈ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ ఉంది కదండి, సో అది తీసుకోవాలి. ఓకే, సో ఇన్సూరెన్స్ అకౌంట్ అన్నది తీసుకోవాలి. క్లిక్ ఆన్ 4 lakh 2. ఓకే, దెన్ ఎంటర్. దెన్ మేక్ ఇట్ స్టార్. ఎంటర్. ఓకే, 20,000 వచ్చింది, నో ప్రాబ్లం. నౌ డాక్యుమెంట్ సిమ్యులేట్ ఉంది కదండి, సిమ్యులేట్. ఓకే, మనకు ప్రాపర్గా వచ్చిందండి ఇప్పుడు. ఓకే, మన ఎక్స్పీరియన్స్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఈస్ డెబిట్ అండ్ అవర్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ ఈస్ క్రెడిట్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్. ఓకే, నౌ ఇట్ ఈస్ పోస్టెడ్. సో నౌ we will go to slash in FB03. So this is our clear open item.
మనం ఇప్పుడు ఓపెన్ ఐటమ్ చేసినాం కదండి, సేమ్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ అండ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ is credit. Now we will go to check in line item FBL 3N. Enter. ఓకే, బోత్ ఐటమ్ తీసుకుంటున్నాం, ఎగ్జిక్యూట్. ఓకే, 20,000 ఇస్ క్లియర్డ్. ఓకే కదండి, సో ఇట్ విల్ వర్క్ లైక్ దిస్. ఓకే కదండి. యా, ఓకే. సో ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి ఏరియాలో ఏవైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో వీ నీడ్ టు గో టు క్లోజ్ ద అవర్ సెషన్. ఏవైనా డౌట్స్ ఉన్నాయండి? యా, ఓకే, ప్రాక్టీస్ అయితే చేయండి, ప్రాక్టీస్ అయితే మిస్ చేయకండి అసలు. ఓకే, సో ఓకే, నో ప్రాబ్లం. హ్యాపీ వినాయక చవితి అండ్ వీ విల్ మీట్ ఆన్ మండే సెషన్. యా, ఓకే, బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.